తీయగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం అష్టైశ్వర్యంలో ఒకటి. మాట వినే కొడుకు సంతానం ఉండటం రెండోది. క్షేమాన్ని ఆశించే బంధువులు ఉండటం మూడోది. ఎప్పుడూ కష్టాల్లో మనకి వెన్నుదన్నుగా నిలిచేటువంటి స్నేహితులు ఉండటం నాలుగవది. రోగం లేని జీవితం ఉండటం ఐదవది. అప్పు లేని బ్రతుకుండటం ఆరవది. చక్కగా ఉన్నంతకాలం ఏ విధమైన చీకు చింత లేకుండా పీస్ ఆఫ్ మైండెడ్గా బతకటం ఏడవది. కష్టం లేకుండా వెళ్ళిపోవటం ఎనిమిదవది. ఇది అష్టైశ్వర్యములు అన్న. ఇవి ఎలా కలుగుతాయి అన్నారు? గృహస్థాశ్రమంలోనే కలుగుతాయి. అందుకనే మగవాడికి అనుకూలమైన భార్య వేరే స్వర్గం అక్కర్లా. అట్లాగే నరకం కూడా లేదు. ఆ కొంపలో ఉన్నది గంప అయితే రోజుకో నరకం చూపిస్తుంటుంది అంతే. ఆడవాళ్ళు అడుగుతారు, ఏమండి మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ అప్లై చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయిస్తాం, హక్కులన్నీ మగవాళ్ళకి బాధ్యతలన్నీ ఆడవాళ్ళకే అని. అశ్వలాయన మహర్షి గృహసూత్రాలు చెప్తూ, పురుషుడు దుర్మార్గుడైతే నష్టం లేదు, వాడొక్కడే పోతాడు. ఆ ఇంటికి వచ్చిన స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయి అని చెప్పారు. అందుకనే గృహిణి గృహముచ్యతే అన్నారు. గృహము అని ఎందుకన్నారంటే ఆ గృహంలో ఉన్న ఆవిడ గృహిణి కాబట్టి, ఆవిడ ఉండబట్టి గృహిణి అయింది.